హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా ఆర్కే ఫ్యామిలీ. ఈరోజైతే మళ్ళీ మేము మా గ్రీన్ హోమ్కి వచ్చాము. మీరు లాస్ట్ ఎపిసోడ్ స్విమ్మింగ్ పూల్ పార్ట్ 1 చూసినట్లయితే అప్పుడు మేము వాటర్ అనేది హాఫే నింపి చిట్టి చిన్ను స్విమ్మింగ్ చేసిరు. ఈసారి ఏంటంటే మేము వాటర్ అనేది ఫుల్ నింపుతున్నాం. ఫుల్ నింపి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ నిండడానికి వచ్చింది. ఒకసారి అంతా ఫుల్ అయిన తర్వాత చిట్టి చిన్ను ఇందులో మళ్ళీ స్విమ్మింగ్ చేస్తారు. ఎక్సైటెడా? yes ఈ వీడియోకి మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, ఎన్ని లీటర్లు ఉంటాయి? హాయ్ ఫ్రెండ్స్, ఈసారి అప్పట్లో కాకుండా నిండుగా పోసుకొని ఈ నీళ్ళు వేసి ఫ్రెండ్స్ మళ్ళీ చెట్లో పోతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను మాత్రం ఇట్లయితే ఆడుకుంటున్నా, కానీ కొద్దిగా పైన పోవాలి. ఇట్లయితే ఆరు పెడుతుండు మా డాడీ, అందులో కూడా మాత్రం నేను ఇట్లా ఆడుకుంటా. మా అక్క ఉండే అక్కడ నీడ చూస్తుంది. ఇలా మాత్రం ఇలా ఫస్ట్ అయితే ఎత్తినాం కదా, ఇంత పెద్ద అయితే వేసాము. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్ అనేది అయిపోయింది, డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాము. వాటర్ అయితే ఫుల్ అయితే నిండింది. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ వాటర్ మొత్తం నిండిపోయింది. పార్ట్ 1 కంటే ఇది చాలా చాలా అయితే పెద్ద ఉంది. వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దిగుదాం. మెల్ల మెల్ల నాలుగు తీసుకోబట్టి ఫ్రెండ్స్ ఇదైతే మేము అనుకునే దానికన్నా ఎక్కువ లోతుంది. చాలా బాగుంది. బాయిలో సేమ్ బాయి లాగానే ఉంది. ఇదైతే సూపర్ ఉంది. లెక్కది సూపర్ ఉంది. ప్రేమ ఏదో కొట్టుకోతున్నాయి. ఇదైతే మునిగిపోతున్నాం ఫ్రెండ్స్. మునిగిపోతున్నా. ఫ్రెండ్స్ అసలుకే గాలి ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది ఫ్రెండ్స్. వర్షం పడేలాగుంది. అయినా కూడా వీడియో కోసం అని మేమైతే స్విమ్ అయితే చేస్తున్నాం మీకోసము. గాలి అయితే మస్తు వస్తుంది ఫ్రెండ్స్.
వర్షం పడేలా అవుతుంది. చూద్దాం ఏమవుతుందో, వర్షం పడుతుందా లేకపోతే పడదా. ఈ వీడియో మాత్రం మీరు కలిగితే కామెంట్ చేయండి. నువ్వు అరే అట్లా కొట్టేటప్పుడు తలకాయ ఒకటి పైకి లేపి కొట్టు, నీకు ఈత వస్తుంది. ఇట్లా చూడు, తలకాయ ఒకటి పైకి లేపినా కూడా తింటుంది. తాను ఎట్లా ఇట్లా కొట్టు, అప్పుడు మనం తేలుతాం. ఎట్లా అంటే ఇది ఫ్రెండ్స్, మా తమ్ముడు అయితే ఇలా మంచిగా అయితే ఈత కొట్టడం అయితే నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది సేమ్ పెద్ద స్విమ్మింగ్ పూల్ లెక్కన ఉంది కాబట్టి నాకైతే ఇల్లు అయితే కొట్టరాట్లేదు. అయినా కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా. ఆహా, మస్తు పైకి లేస్తే చలి పడుతుంది మస్తు. మా తమ్ముడు చూడండి పాటు మాత్రం చాలా పాటులో మాత్రం ఎక్కువ అయితే నీళ్ళు అయితే పెంచినాము. దాని చాలా మొత్తం ఊగుతుంది ఇట్లా ఇంకా కొట్టేటప్పుడు. మబ్బు బాగా పట్టింది ఫ్రెండ్స్, వర్షం పడేలాగా అయితే ఉంది. చూడండి, నేను ఇట్లా వచ్చేటప్పుడు నేను అన్నాడు కదా మీకు చాలా చల్లగా ఫ్రెండ్స్, చాలా చల్లగా వస్తుంది. మొన్న వర్షాలు పడ్డాయి కదా, అట్లా వస్తుందేమోనని డౌట్ కొడుతుంది. ఇట్లా గట్టిగా వర్షం పడుతుందేమోనని డౌట్ కొడుతుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువైనాయి పాటలో, ఇంకా ఎక్సైట్మెంట్ కూడా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడు ఇందాక నుంచి కొడతా అని మస్తు నచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది ఫ్రెండ్స్. 3:30 అనుకుంటా, 3 to 3:30 అనుకుంటా. ఎందుకంటే 12కి అయితే వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు 3 అయితే అవుతుంది. 3 hours ఇక్కడ, 4 hours ఇక్కడనే ఉన్నాము. 2 hours అంటే ఈడికి వచ్చింది 4 hours. 2 hours అయితే ఈడికి ఉండబోతున్నాము. లాస్ట్ టైం అయితే చేతులు మాత్రం ఘోరంగా అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లయితే చూడాలి, ఎందుకంటే వాటర్ లెవెల్ కూడా ఎక్కువ ఉంది. ఇంకా మా తమ్ముడు అయితే మొత్తం ఎక్కువసేపు ఆడదామని అంటుండు. ఏమో ఇప్పుడు ఎట్లా అవుతాయో చేతులు. ఇదైతే మునిగిపోతుంది. మంచిగా ఇది నేర్చుకో. ఎట్లా అంటే చూడు, ఎట్లా నేను చూపిస్తాను. ఇదైతే కింద పడేటట్టుంది. జరుగు అక్క మాత్రం జరగట్లేదు. ఫ్రెండ్స్, ఇదైతే మునిగిపోతుంది. చూడండి గాయ్స్, నా కాళ్ళ నుంచి మాత్రం నీళ్ళు మాత్రం ఘోరంగా వస్తుంది. సూపర్ ఉంది. మీరు ఇలా ట్రై చేశారా మీ ఊర్లో కానీ మీ హోమ్ దగ్గర కానీ? కామెంట్ చేయండి. ఈ ఐడియా అయితే సూపర్ ఉంటుంది. అది జరగక్క, ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది. సమ్మర్లో అయితే మంచిగా యూజ్ వస్తుంది ఇది. ఎంకలు దాన్ని కొడతావేంద్రా, దాన్ని కొడతావే. కొంచెం ఇట్లా వండరా ఆదరా పక్క వాళ్ళ కదా సేమ్ ప్రాబ్లం. లేవంగానే మస్తు చలి పడుతుంది ఫ్రెండ్స్.
నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయి. అరే ఒక్కడ కూర్చోరా, అటు తిరుగుతా కింద కూర్చో ఒకసారి. ఎందుకు పట్టుకున్నావు అప్పు? వెనకాల నీళ్ళు వచ్చినాయి అనిపిస్తుంది. ఇంకా పైకి లేపి నువ్వు లోపల పోతావు. లేపు ఇట్లా కొట్టుకుంటా తేలు. పట్టుకో పట్టుకో పట్టుకో. చూపిస్తా ఇట్లా అంటే ఇట్లా ఇట్లా వేస్తున్నాయి, పైకి వేస్తున్నాయి, దీనికి అందుకే వేస్తున్నాయి. అల్లే ఉండవు రా, నువ్వు ఎందుకు భయపడతావు? రాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి అంతే. రాళ్ళు కూడా కింద ఉంటాయి, అల్లు ఉంటాయా? అంటే కుచ్చుకుంటారు కదా, నేను చేయబెట్టి. నాకైతే ఇట్లా పెట్టేటప్పుడు నాకు నీళ్ళు పడిపోతున్నాయి, దానివల్ల నాకు ఉమ్మొస్తుంది. ఇదంతా ఓకే, కానీ లోపలి పెట్టేటప్పుడు నాకు ఏమట్లా తెలుసా? ఇలా నా చెయ్యి పెట్టిన దాన్ని వాడు పట్టుకొని ఏదో అనుకొని వాడు భయపడ్డాడు తెలుసా. ఇట్లుంటే చాలా ఫన్గా ఉంది ఫ్రెండ్స్. మీరు నువ్వు గట్టి సర్కిల్ రాగా మొత్తం మునిగింది, నువ్వు కూడా మొత్తం మునిగినావుగా. మళ్ళీ నేను ఈ నుంచి ఆడదాకా నీళ్ళ పోతా చూడండి ఈగ 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 తరపు ఆర్డర్ కూడా ఆగలేదు. అద్దుకున్నా బలంగా పడకపోతే బబుల్స్ వస్తున్నాయి నీళ్ళు లోపల. చూడండి ప్రాక్టీస్ చేసిన బలంగా పట్టుకోకరా దాన్ని. నేను కూడా ప్రాక్టీస్ చేసిన కింద చేయబెట్టే. ఇప్పుడు నేను మా తమ్ముడికి అయితే ఈత దాదాపు వచ్చేసింది, ఇంకా లోతుగా చేస్తే వచ్చినట్టే. ఒకవేళ దీని మీద సపోర్ట్ వస్తే ఇంకా పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే వేసి అందులో నిండు వరకు నీళ్ళు పోసి అయితే మీకు చూపిస్తాం. దీనికి 10K లైక్స్ పెడుతున్నాం టార్గెట్. ఒకవేళ 10K లైక్స్ చేస్తే పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే తయారు చేసి
మంచిగా నీళ్ళైతే ఫుల్ నింపేసి అయితే చూపిస్తాం. అప్పటి లోపల మా తమ్ముడు కూడా ఈత అయితే నేర్చుకుంటాడు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం చేసుకోవచ్చు అవి. నేనే కింద పడుతుంది. అవి నేను ఆడదాకా కూర్చోవచ్చు. నువ్వు కళ్ళని కూడా కదట్లేదు, ఆడనే ఉంటుంది. నేను కడుగుతుంది, నేను కడుగుతుంది, నేను చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ అమ్మా తేట కళ్ళట్లేదా? కళ్ళుతున్నాయి కదా ఫ్రెండ్స్, కళ్ళట్లే ఆడు కింద ఇట్లా తీసుకోబోతాను ఫ్రెండ్స్. నేనే మంచి ఈత కొడుతున్నా చూడండి. నేను ఇట్లా ఈత కొడతా. ఇదేం తగ్గట్లేదు ఫ్రెండ్స్. కిక్ మాత్రం వస్తుంది దీంట్లో. ఎప్పుడు కిక్ మాత్రం మస్తు కిక్ బాగున్నట్టు ఫ్రెండ్స్. ఇలా కిక్కే కదా అన్నది. బుక్కలు ఏమన్నా అంటారు కిక్కే. ముడిపోతా ఫ్రెండ్స్. మునిగినా కూడా ఎట్లా వస్తుందా? గాలి మాత్రం మస్తు వస్తుంది. ఇందాక మేము టెంట్ వేసుకున్నాము, అది మొత్తం ఊగుతుంది. ఎండ కొడుతుందని టెంట్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అది ఎట్లా ఊగుతుందంటే సురిగాలిలో పడి పడి లేచేలాగా ఊగుతుంది ఫ్రెండ్స్. మీరు అవసరం అక్కడ అదో ఎట్లా ఊగుతుందో చూడండి. వర్షం మేము ఆడేదాకా వర్షం పడవద్దు, ఇంటికి పోయినాక వర్షం పడాలి. పిన్ని చిన్ని ఇలా ఊసవేం రాకే బయట విపో. Daddy చూపి డాడీ డాడీ చూపి. పండుతుందేమో. ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ కాలేదు, బోట్. మెరుపుతాయి అక్క. పుస్తకానికి ఎప్పుడు సాగు లేదా మళ్ళీ చూసాడు. దీంట్లోకి వచ్చినప్పుడు అల్లా ఉమ్మైతే వస్తుంది. ఇందాకటి నుంచి సూపర్ ఉంది ఫ్రెండ్స్. నా చేతులు ఆడిస్తే అది కొంచెం ఉండదు, చిక్కాలు ఆడిస్తే.
డాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే డాన్స్ కాదు 3, 2, 1 Good job. Good job. ఈ సమ్మర్లో మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో అంటే ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి మంచిగా ఇంట్లో స్విమ్మింగ్ చేయొచ్చు ఎవ్రీ వీకెండ్ కాకుండా ఓన్లీ 2-3 టైమ్స్ సమ్మర్ హాలిడేస్ మంచి ఎంజాయ్ చేయొచ్చు వచ్చిందా వచ్చిందా కళ్ళు తెగడానికి రాదల్లా అది తెరవడానికి వచ్చు కన్నీళ్ళు మింగుతున్నావు కాబట్టి వస్తుంది అలాగా ఏదో అని వస్తుంది అలసిపోతున్నా అలసట అదే అలసట స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ సూపర్ ఎంజాయింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు చూడండి స్పైడర్మ్యాన్ ఇక్కడ నుంచి అక్కడ దాకా చేద్దాము ఇక్కడ నుంచి అక్కడ దాకా స్ట్రైట్ స్విమ్మింగ్ పోటీ కాదు ఈ నుంచి ఆడాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇక్కడ నుంచి అక్కడికైతే పోతాం ఇక్కడ నుంచి అక్కడికైతే వెళ్తాము 3, 2, 1 ఫస్ట్ నేను వచ్చిన ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక నిమిషం ఓకే స్టార్ట్ 1, 2, 3 అప్పుడే కానీ ఇంకా రెడీ 1, 2, 3 yes ఇదే ఫస్ట్ వచ్చిన ఇప్పుడు నువ్వు అప్పుడే గుడ్ జాబ్ ఫ్రెండ్స్ ఊకే ముంబై అయితే వస్తుంది ఫ్రెండ్స్ స్ప్లిట్ వెయిట్ ఇట్లా ఆడుతున్నా వద్దు చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇలానే ఉండబుద్ధి అవుతుంది అంత చల్లగా ఉంది బయటకు వస్తే ఎంత చల్లగా ఉందిరా అమ్మా మస్తు చల్లగా ఉంది బయటకు నుంచి చల్లగా ఉంది ఫ్రెండ్స్ మా అక్క పాపం చేస్తుంది అందుకే అక్క కాలు కూడా మనం స్ట్రైట్గా చేద్దాం అనుకున్నాగా ఒక నిమిషం చేద్దాం రెడీగా ఉండు ఫస్ట్ ఊపిరి తీసుకో మంచిగా ఓకే వావ్ నేను రాని 3 2 ఇక్కడ పడ్డది ఏంటిది
ఒరే అదేం లేదు కాదండి చూడు ఫ్రెండ్స్ ఇక్కడైతే వైట్ లాగా కనబడది కానీ ఇది వాటర్ లాగా అయితే కొంచెం కనబడుతుంది ఓకే 1 2 3 2 కరెంట్ లేదా దగ్గర అక్కడ ఉండాలి చేసేటప్పుడు వెనకాలదా కాసేపు ఇప్పుడు నువ్వు దాన్ని వాడుకోదా అవుది వరుస మంచిగా కూర్చున్నాం కాసేపు నువ్వు అనుకుంటా మూసుకో హాయ్ ఫ్రెండ్స్ మూసుకో అని చెప్పి ముక్కుతో తీసుకోరాట్లేదా సాసా ఓకే ఇప్పుడు చూడు ఎంటారా 7 కదా చెప్పండి 2 to the 7 నా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి 2 to the 4 2 to the 4 అంటే ఒకసారి గిట్టత కూడా రాదు కదా ఇది చాలా కామెడీ ఉండబోతుంది కాబట్టి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి చూడు నేను బాబులు చూస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్తాం ఇప్పుడు మా తమ్ముడు అయితే ఇటు వస్తాడు నేను ఇటు ఎవరు మా చూడరు వాళ్ళే ఫస్ట్ మాత్రం ఆడు ఫస్ట్ అయితే నేను చూద్దాం ఫస్ట్ మళ్ళీ ఆడు ఇక్కడికి వస్తాను నేను అక్కడికి వెళ్తాను 1 2 3 ఫస్ట్ కాదు నేను ఫ్రెండ్స్ ఓకే ఆవిడ ఫస్ట్ సరే గడ్వో ఇప్పుడు మళ్ళీ నేను అటు వెళ్తే మా తమ్ముడు ఇటు వస్తాడు వెళ్దాం 3 నేనే ఫస్ట్ వస్తా అవును ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఫస్ట్ వచ్చాడు ఫ్రెండ్స్ కష్టపడ్డా రెడీ చేసినా మరి ఆడుకుంటట్లేదు మిస్టేక్ పాన్కోవడం మాత్రం నీళ్ళు పడుతుంది చూడండి ఒక గేమ్ అవుతాడు ఇలా అవుతాడు ఇందాక మాత్రమే ముందరికి రావాలంటే ఏదో కట్టింది మా అన్న నీళ్ళన్నీ ఒక సైడే ఫోర్స్ పడుతున్నాయని వాళ్ళు మళ్ళీ టైట్ చేసిర్రు
ఈ తార్లతో మళ్ళీ టైట్గా చేసారు. మొత్తం నీళ్ళ ఫోర్స్ అంటే ఇటు సైడ్ అటు సైడ్ పోతుంది. ఇటు సైడ్ మంచిగా ఉంటున్నాయి కానీ ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్తుంది. అందుకనే సెట్ చేసారు. ఇప్పుడైతే మంచిగా ఉంది. నేను మాత్రం పెట్టేస్తున్నంటే ఇట్లా ఇట్లా వేస్తున్నా లోపడిపోయి. అంటే నేను ఇట్లా ఉన్నా కదా, ఇట్లా ఉన్నప్పుడు నా బాడీ మొత్తం షేక్ అయింది. అందుకే ఇట్లా ఇట్లా అవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ మళ్ళీ 1 month తర్వాత అయితే ఈ పార్ట్ 2 స్విమ్మింగ్ పూల్ పార్ట్ 2 అయితే చేస్తున్నాము. కానీ మాత్రం చాలా బాగుంది. ఇంకా మనము చాలా అయితే స్విమ్మింగ్ పూల్ పార్ట్ 1 చూసిన వాళ్ళు స్విమ్మింగ్ పూల్ పార్ట్ 2 చూడండి. ఓన్లీ స్విమ్మింగ్ పూల్ పార్ట్ 2 చూసిన వాళ్ళు పార్ట్ 1 కూడా చూడండి. స్విమ్మింగ్ పూల్ పార్ట్ 1 అయితే 1 month బ్యాక్ అయితే తీసినాము. మళ్ళీ ఇప్పుడైతే పార్ట్ 2 అయితే తీస్తున్నాము. కానీ చాలా పెద్ద ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడే కాలేదు, చాలా సేపు ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. డిఫరెంట్గా ట్రై చేస్తాడు. ఓ ఇదా లే చిన్న మళ్ళీ డాడీ డిఫరెంట్ చేసాడు. చేతులు మళ్ళీ ఎందుకు మీద పెడుతున్నావు? అప్పుడు మెర్ర అయితే అవుతున్నాయి. మాకే మాత్రం ఇంకా నాకే ఎక్కువ అవుతున్నాయి. చిన్న గేమ్ ఆడదాం. ఇట్లా తీసుకొని ఎట్లా అంటే ఇట్లా తీసుకున్నాం. ఇట్లా వేసేటప్పుడు కిందకి వంగాలి. ఓకే లేదంటే అవల్ అవుట్ అవల్ అవుట్ అవుట్ అవుట్. ఇప్పుడు నేను అవుట్ కాదు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అనాలి. లేదంటే వద్దు ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి మీరు లైక్ షేర్ అని అప్పటికైతే ఇది బోట్ బండి కాదు. ఎల్లుండి మాత్రం నాకైతే చాలా హాలిడేస్. ఆడిసాను అంతకు ఎల్లుండి నుంచే. మూతి మూసుకో. వచ్చా కూడా మళ్ళీ ఉంచాలి. అట్లా ఉంచాలి. ఈ వాటర్ అయితే లాస్ట్ లాగానే వేస్ట్ చేయకుండా మొక్కలకి అయితే పోస్తాము. ఇప్పుడు వర్షం వచ్చేటట్టు అయితే లేదు, సన్ కూడా వస్తుంది. సన్ మదలు వస్తుంది, కొంచెం వస్తుంది అంతే. కానీ సన్ మాత్రం కొడుతుంది ఫ్రెండ్స్. పైకి వస్తే చల్లగా వస్తుంది, వర్షం పడట్లేదు.
ఆ వీడియో కన్నా ఈ వీడియో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్ అది లాస్ట్ పార్ట్లో అయితే అది నాకు కొంచెం చిన్నగా ఉంది కొట్టడానికి రాదు చిన్న ఫ్రెండ్స్ లాస్ట్ పార్ట్లో అయితే ఇక్కడ వరకే నీళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు మంచిగా స్విమ్ చేయడం రాలేదు. వీడికేమో వచ్చింది. ఈసారి ఎక్కువ లెవెల్లో చేయడం వల్ల వీడికి అయితే చేయడం మీరైతే లైక్ చేయలేదు అందుకే నేను ముడుగుతున్నా. లైక్ చేసుకోండి చిన్నవాడు లేదంటే. ఓకే మీరు లైక్ చేసిరు అన్నమాట అందుకే నేను తేలుతున్నా. మా ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ దగ్గర అయితే ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీరు ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా ఛానల్ అయినా లేదా షార్ట్స్లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా అక్కడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ప్లీజ్ షేర్ ఫ్రీ సబ్స్క్రైబ్ ఫ్రీ సబ్స్క్రైబ్. ఓకే వాళ్ళని కొట్టుకుంటారు. నీళ్ళకి ముక్కులకి అంటున్నాను. చాలా సూపర్ ఉంది. చాలా బాగుంది. నేనైతే కింద వరకు మాట లేరా నువ్వు చేతులు చూడండి మా చేతులు అయితే చాలా గ్రిప్ అయితే అవుతుంది. గ్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇంకోసేపు ఇందులోనే ఉంటే మొత్తం పార్ట్ 1 లెక్క అయిపోతుంది. మా తమ్ముడికి ఎట్లా అప్పుడు పోతారా చూడండి. ఇట్లయితే అయింది నాకు చూస్తే మీకు చూడండి నా చేతులు